ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు ఎం రమేష్ గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అందరికీ వందనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా సకల ఆశీర్వాదాలకును మా జీవానికి కారణభూతుడైన పరలోకమందు అత్యంత ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడైన తండ్రి, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామానికి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. తండ్రి, మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి క్రీస్తు యేసులో మీరు అనుగ్రహించిన మరొక దినమైన దయాక్రీటను బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇలాగ తండ్రి ఆన్లైన్ వేదికగా మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు. ఈ రీతిగా తండ్రి సిద్ధపాటు చేయడానికి మీ దాసులు తండ్రి మా సోదరుని ప్రేరణ కలిగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఎవరైతే తండ్రి మరి తమ యొక్క సమయాన్ని హెచ్చించి మీ కొరకు ప్రయాసపడడానికి చేరి వచ్చారు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ప్రారంభించబోతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీరే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమకరంగా చేరి వచ్చిన వారికి దీవెనకరంగా జరిగించమని యేసు క్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోదరులకు వందనండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మొదటి కీర్తనగా సహోదరులు భాస్కర్ రావు గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. వందనాలండి. హలో, వందనాలండి. వినిపిస్తుంది బాగుంది. భాస్కర్రావు గారు ముందు నేను పాడతాను సార్, బయటికి వెళ్ళాలి. ఏమండి? నేను కొద్దిగా బయటికి వెళ్ళాలి సార్, ముందు నేను పాడతానే. సరే పాడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసిన ఎం రమేష్ గారికి వందనాలు తెలియజేస్తూ, భాస్కర్రావు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహిమార్థమై పాట పాడుకున్నాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగున ఆయనడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేష వాక్పల, ప్రశాంత మధురసు విశేష వాక్పల, నిశాంతమున చేసి చేదీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రశాంత వాక్యాంకుశాహతిన్. మరావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. ఇదేచ్ఛలన్నీయు కుదించి పాపపు, ఇదేచ్ఛలన్నీయు
కుదించి పాపపు మొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్ర మెడలుంచెను, అనీతి వస్త్ర మెడలుంచెను, తన యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయాత్నమే ధనునియన్నడు, వినూత్నయాత్నమే తనునియన్నడు. కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నను గణించెను. పాపులకు నగము యెహోవా నా మహాదయను నను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగున దుహాయనడి ధ్వని గ్రహించి మనిపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నను గణించెను. వందనాలండి. వందనాలు నాన్న. వందనాలండి. వినపడుతుందా? వినిపిస్తుందండి. వెంటిది నీ జీవితం, కడు స్వల్పకాలం వెంటిది నీ జీవితం, కడు స్వల్పకాలం. ఇవకా అది ఎంతో స్వల్పం, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా, ఇవక వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా, ఇవక వ్యర్థము చేయకుమా. కల వెంటిది నీ జీవితం, నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే
నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషశాతము ఇవక అధికాలు జరే స్థలము విన్నావు నీవు పాప పడగ నీడలో నీ అంతము ఘోర నరకము ఇవక అదే నిత్య నరణము విన్నావు నీవు పాప పడగ నీడలు నీ అంతము ఘోర నరకము ఇవక అదే నిత్య మరణము కల వెంటిది నీ జీవితం నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతు నీవు నిత్యము ఆనందింతు ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతు నీవు నిత్యము ఆనందింతు కల వెంటిది నీ జీవితం కడు స్వల్పకాలం ఇవక అది ఎంతో స్వల్పం విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా ఇవక వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువతి వ్యర్థము చేయకుమా కల వెంటిది నీ జీవితం. వందనాలండి అందరికీ. చాలా చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరుల లాలయ్య గారికి, భాస్కర్రావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సంఖ్యాకాండము 5వ అధ్యాయము వాక్యపట్నం భాగంగా చదువుకుందాము. సహోదరి సంధ్య గారు మొదటి వచనం నుండి 10 వచనములు చదివి వినిపిస్తారు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు 11వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతారు. సహోదరులు నతానియేలు గారు 22వ వచనం నుండి 31వ వచనం వరకు చివరి వరకు చదివి వినిపిస్తారు. సరే, మొదటి 10 వచనాలు నేను చదువుతున్నానండి. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెనో ప్రతి కుష్టి రోగిని, స్రావము గల ప్రతివానిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండానట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి.
పాళెము వెలుపలకి అట్టి వారిని వెళ్ళగొట్టిది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగుబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనా చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధముల వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా అపరాధము చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకున్నటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నింటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనాను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. వందనాలండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వారికి ద్రోహం చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్థానముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యం లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపింపబడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయమే తూముడు యవల పిండిలో 10వ వంతు తేవలెను. వాడు దాని మీద తైలమును పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమై నైవేద్యము, అనగా రోషము జ్ఞాపకం చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. ఇప్పుడు యాజకుడు ఆమె దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తర్వాత యాజకుడు మట్టి కుండలో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకుని ఆ నీళ్లలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకుని తీసి రోష విషయమై నైవేద్యము, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపం పొందిన చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనించిన ఎడలను నీవు నీ భర్తకు ఆ దీనురాలునైనప్పుడు నీవు తప్పుపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలగజేయ ఈ చేదు నీళ్లు నిర్దోషికి నిమ్ము. నీవు నీ భర్తకు ఆ దీనురాలను ఎల్లప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరిచిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుణ్ణి నీవు
నీవు వేరొక పురుషుని కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయటం వలన యెహోవా ఈ జనుల మధ్య నిన్ను శబ్దమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయునుగాక. శాపము కలుగజేసి ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శబ్ద ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. తర్వాత ఆ యాజకుడు సత్రము మీద ఆ శబ్దములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపం కలుగజేసెను. ఆ చేదు నీళ్లు ఆ స్త్రీకి త్రాగించెను. శాపము కలుగజేయి ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించెను. వందనాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠము వద్దకు దాన్ని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకాస్పదముగా నుండును. ఆ స్త్రీ పరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి యగునని చెప్పుము. రోషము విషయమైన విధి ఇదే: ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోప్పడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి యగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. అందరికి వందనాలు. చాలా చక్కగా ఇప్పటి వరకు స్పష్టంగా ఈ యొక్క 5వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులకి వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు అనిల్ గారు మనకి చాలా స్పష్టంగా, చక్కగా, ఎంతో అర్థవంతంగా, వివరంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని వివరించడం జరుగుతుంది. మరి ఈ సమయంలో సహోదరులు అనిల్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయంలో చక్కగా ఈ యొక్క అధ్యాయమును మనకు వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు సంఖ్యాకాండము 5వ అధ్యాయాన్ని అధ్యయనం చేయుటకు, పరిశీలన చేయుటకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీల శిబిరం యొక్క స్వచ్ఛతను కాపాడుకోవడంపై దృష్టి పెడుతూ ఉంది. అంటే
అపవిత్ర వ్యక్తులను అనగా కుష్టి వ్యాధి, శారీరక స్రవాలు, చనిపోయిన వారితో సంబంధము కలిగి ఉండకూడదు. ఇలా కలిగి ఉన్న వాళ్ళు ఇతరులపై పాపాలు చేసినప్పుడు పరిహారం కోసము చట్టాలను ఇది వివరిస్తుంది. మరియు వ్యభిచారము చేసినట్లు అనుమానించబడిన భార్యను చేదు నీటి పరీక్షను గురించి వివరిస్తుంది. ఇవి మనం గతములో కూడా చదివాం. ఈ యొక్క విధానాలను దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వీటి గురించి మనం పరిశీలన కూడా చేసి ఉన్నాం. అంటే ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి మనిషి ఎడల కూడా పవిత్రతను, న్యాయమును, విశ్వాసమును, నిబద్ధతను గురించి మాట్లాడుతూ ఉంది. దేవుడు తన ప్రజల మధ్య నివసించినందున వారి జీవితము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వారితో ఉండాలి అంటే వారు శారీరక పరిశుద్ధత కలిగి ఉండాలి, వ్యక్తిగత ఆత్మీయ పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ విషయాలను చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో ముఖ్య విభాగాలను మనం పరిశీలన చేద్దాం. వీటిలో ముఖ్య విభాగాలు ఏమిటి అంటే, అపవిత్రులను తొలగించడము. 1 నుంచి 4 వచనాలు చూస్తున్నప్పుడు అపవిత్రులను తొలగించడం. దేవుడు నివసించే శిబిరము యొక్క పవిత్రతను నిర్ధారించడానికి నిర్దిష్ట శారీరక లేదా ఆచార మలినాలను కలిగి ఉన్న వారికి బయటికి పంపారు. అంటే శిబిరము పవిత్రమైనది కాబట్టి వారి యొక్క సమూహము పవిత్రంగా ఉండాలి అంటే కుష్టి రోగులను, అపవిత్రులను శిబిరము బయట ఉంచాలి. కారణము, దేవుడు శిబిరము మధ్యలో ఉన్నాడు కాబట్టి అపవిత్రులకు శిబిరము లోపల చోటు అనేది, అవకాశము అనేది లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో అపవిత్రతకు ఏమాత్రము కూడా స్థానము లేదు. మన హృదయము దేవుని ఆలయము కాబట్టి మన జీవితము పరిశుద్ధంగా ఉండాలని కూడా ఈరోజు మనమైతే నేర్చుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు మనము మన మధ్యలో దేవుడు ఉన్నాడని అర్థమైతే మనము దేవుని సంఘముతోనూ దేవుని సమూహముతో ఉన్నామని నేటి క్రైస్తవులకి తెలుసుకోగలిగితే మనము కూడా అన్వయించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనలో దాచిన పాపం ఉన్నదా, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా, మన జీవితముని దేవుడు ఇష్టపడే విధంగా ఉంచామా, లేదా మనకి ఇష్టపడే విధంగా ఉంచుకుంటున్నామా?
ఒకవేళ మనమే ఇష్టపడే విధముగా మన జీవితం ఉంచుకున్నట్లయితే అది దేవునికి అపవిత్రమైనది అని కూడా మనము నేర్చుకోవాలి. కాబట్టి మొదటి 4 వచనాలు శారీరక అపవిత్రతను తెలియజేస్తూ ఉన్నాయి. ఎలాంటి అపవిత్రత అయినా కూడా దేవుడు వాటిని అంగీకరించడు అనేది నేర్చుకోండి. తదుపరి 5 నుంచి 10 వచనాలు. మరొకరికి పాపాలకు పరిహారం. 5 నుంచి 10 వచనాలు ఏముందంటే పాపాలకు పరిహారము ఉన్నది. మరొకరికి అన్యాయం చేసిన వ్యక్తి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలంటే తను అన్యాయం చేశానని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోయిద్దిలే, చేసిన అన్యాయాన్ని మనము ఎటువంటి పరిహారము చెల్లించక్కర్లేదు అని అనుకోవడానికి లేదు. దేవుడు ఏమంటున్నాడంటే మనము ఎవరి విషయంలోనైనా ఇతరులకు నష్టము చేసిన ఎడల ఆ నష్టమును ఆ పాపమును మనం ఒప్పుకొని ఆ పాపము ఒప్పుకొని ఆ నష్టాన్ని తిరిగి చెల్లించాలి. దానిని 5వ భాగముగా చెల్లించాలి. అంటే 20% దానికి జోడించాలి అని చెప్తూ ఉన్నాడు. మన వల్ల వాళ్ళకి జరిగిన నష్టము ప్లస్ 20% తప్పు ఒప్పుకోవాలి, పరిహారము కూడా చెల్లించాలి. కేవలం క్షమాపణే కాదు, పరిహారం కూడా అవసరము దేవుడు వాక్యము తెలియజేస్తూ. కాబట్టి ఇక్కడ ఆత్మీయ పాఠం ఏమిటి అంటే నిజమైన పశ్చాత్తాపము అంటే ఏమిటంటే ఒప్పుకోవడం మాత్రమే కాదు, దానిని సరిచేసుకోవడం. అందుకే క్రైస్తవ జీవితాలలో బాప్తిసం అప్పుడు ఒప్పుకోలను చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. అయితే మనకు తెలియని విషయం ఏమిటి అంటే ఆ రోజు ఒప్పుకున్న విషయం ఆ రోజే మనం మర్చిపోతాం. ఆ రోజు పశ్చాత్తాపడ్డాము, ఆ రోజు ఒప్పుకున్నామని అనుకుంటాం. కానీ ఒప్పుకున్న ఒప్పుకోలును బట్టి సరిగా ప్రవర్తించే వారిగా మనము ఉంటున్నామా లేదా నేటి తరపు క్రైస్తవులు వారిని వారు పరిశీలన అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము అంటే నొచ్చుకోవడము, వెనుక బాధపడము. ఈరోజు మన పాపాలను బట్టి, మనలో ఉన్న దోషాలను బట్టి, మనలో ఉన్న అపవిత్రతను బట్టి మనము బాధపడాలి, ఒప్పుకోవాలి, మార్పు చేయాలి, సరిచేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. పాపము దేవునితో సంబంధం మాత్రమే కాదు, మనుషులతో సంబంధాన్ని కూడా పాడు చేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో పశ్చాత్తాపము ఉండదో, ఒక వ్యక్తిలో సరిదిద్దుకునే మనసు ఉండదో, అటువంటి వ్యక్తిలో దేవుడు సహవాసము చేయడు, మనుషులు కూడా సహవాసము చేయరు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఈ యొక్క విషయాన్ని కూడా నేర్చుకోవాలి. 3వ విషయం ఏమిటి అంటే 11 నుంచి 31 వచనాలు చూస్తున్నప్పుడు అసూయ గురించి పరీక్ష, అనగా అనుమాన భార్య గురించి పరీక్ష. 11 నుంచి 31 వచనాలు అనుమానపు ఒక భర్త తన భార్యను భర్తకు భార్య పైన విశ్వాసము లేకపోతే, నమ్మకము చెదిరిపోతే అతడు తన భార్యను, అంటే ఒక్కోసారి కొంతమంది తప్పు చేస్తారు, చాలా తెలివిగా చేస్తూ ఉంటారు, దొరకరు.
కానీ కంటికి కనపడిద్ది కానీ ఆ కంటికి కనపడదు కానీ మనసుకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది ఈడు తాగొచ్చినట్టున్నాడు అని అంటూ ఉంటాం. నేను తాగినట్టుగా నువ్వు చూసావా అంటే చూడలేదు కానీ వాసన వస్తుంది అని అంటూ ఉంటాం కదా. అంటే చూడకపోయినా వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి మనము తాగిన వాళ్ళని ఎలా నిర్ధారిస్తామో, ఒక భర్త తన భార్యను మరి కంటితో చూడకపోయినా తన మీద అనుమానము కలిగినప్పుడు, ఇక్కడ దీనిని ఈర్ష్య నియమము, లా ఆఫ్ జెలసీ, అసూయ పరీక్ష పెట్టాల. ఈ అసూయ పరీక్షలో ఆమెకు చేదు నీళ్లు తాగించాల. ఆ ఆచారాన్ని యాజకుడు ముందు తీసుకువెళ్ళి దానిని తాగించాలి. తాగించినప్పుడు ఆమె శారీరక పరిమాణాలను కొన్ని ఎదుర్కొంటుంది. ఎదుర్కోకపోతే నిర్దోషని, ఎదుర్కొంటే దోషి అని అంటే మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే ఇక్కడ మొదట ఏమో శారీరక అపవిత్రతను తొలగదీసుకోమన్నాడు. తదుపరి ఏం చెప్తున్నాడంటే పాపాల పరిహారం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి ఏం చెప్తూ ఉన్నాడు అంటే మరి భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య, ఈర్ష్య నియమాన్ని మరి ఎలాగా వాళ్ళు తొలగించుకోవాలో అనే విషయాలనైతే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు పవిత్రమైన జీవితము అవసరమని అడుగుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపం అవసరమని అడుగుతున్నాడు. విశ్వాసము, నిబద్ధత కూడా ఎంతగానో అవసరమని అయితే అడుగుతూ ఉన్నాడు. అంటే ఈరోజు మనము కూడా భర్తకు తెలియకుండా భార్య పాపము చేసినట్లుగా భర్త అనుమానిస్తే, ఈరోజు మనము కూడా సంఘానికి తెలియకుండా క్రీస్తు అనే భర్తను విడిచి సంఘము అనే భార్య, అంటే సంఘములో ఉన్న విశ్వాసులు తప్పు చేస్తే కూడా దాని యొక్క పరిణామాలను మనము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కాబట్టి మనుషులలో ఉన్న దోషాలనే ఆయన ఎన్నుకోవడం వాటిని యాక్సెప్ట్ చేయడం లేదు. ఈరోజు దేవుని వారసులుగా పిలువబడే క్రైస్తవులము మన పవిత్ర జీవితము ఎలా ఉన్నది? పవిత్ర జీవితము బాగుండాలంటే తప్పులను ఒప్పుకుని పరిహారాలు చెల్లిస్తున్నావా? నీ జీవితంలో రహస్యమైన పాపములు ఏమైనా చేస్తూ ఉన్నావా? అవి రహస్యమని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని కాబట్టి ఆయనకు తెలియకుండా నువ్వు ఏది నీకు చేయలేవని నీకు అర్థమవుతూ ఉందా? కాబట్టి ఈ విషయాలను మనము నేర్చుకోవాలి. ఈరోజు ఎవరి జీవితాలను నాశనం చేయాలని మనం ప్రయత్నిస్తున్నామేమో ఒకసారి ఆలోచించేయండి. కానీ మనలో ఉన్న అసూయ, ద్వేషాలతో ఎవరో జీవితాలు నాశనం అవ్వడం కాదు, కానీ మన జీవితాలే నాశనం అయిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశము, ముఖ్య సందేశం పవిత్రత అవసరము, నిజాయితీ అవసరము, విశ్వాస నిబద్ధత కూడా అవసరం. ఈ మూడు దేవుని ఆశీర్వాదాలను తెస్తుంది. ఇక్కడ ఒక చిన్న పోలికను మీకు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఈ 5వ అధ్యాయంలో అపవిత్రులు బయట ఉంటారు. అయితే క్రీస్తులో మన అపవిత్రతను శుభ్రపరుస్తాడు. అక్కడేమో అపవిత్రులను శుభ్రపరిచి లోపలి తీసుకువచ్చే ప్రక్రియ అనేది కనపడడం లేదు. కానీ ఇక్కడ క్రీస్తులో అపవిత్రులను దేవుడు దూరం పెట్టడం కాదు, కానీ అపవిత్రులకు కూడా ఒక అవకాశం ఇచ్చి పరిశుభ్రపరిచి లోపలికి తీసుకొస్తున్నాడు.
ఇక్కడ పరిహారము మనం చెల్లించాలి, కానీ పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో క్రీస్తే పాపుల కొరకు పరిహారము అనేది సంపూర్ణ పరిహారము మూల్యము చెల్లించాడు. ఈర్షనీయము, దేవుడు సత్యాన్ని వెలికి తీయడం సంఖ్యాకాండంలో చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు కాలములో యేసు హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పోలికను మనం గ్రహించి వారికి లేని ధన్యత మనకు ఉన్నది. అపవిత్రులైతే బయట ఉండాలి, పరిహారం చెల్లించాలి. ఈర్ష పరిస్థితిలో వాళ్ళు సత్యాన్ని వెలికి తీసే పరిస్థితి. కానీ క్రీస్తే మనలను పవిత్రపరుస్తాడు, క్రీస్తే మన కొరకు పరిహారం చెల్లిస్తాడు, క్రీస్తు ఎల్లవేళలా మన హృదయాలను పరిశీలిస్తాడు. కాబట్టి మనం ఏ ఉద్దేశముతో మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశముతో నడుచుకుంటున్నామో, ఏ ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నామో, దురుద్దేశముతో ఉద్దేశించి సేవకులను బాధ పెట్టిన మరొక సేవకులు నాశనం అయిపోయినట్లుగా, సేవకులను విశ్వాసులను అన్యాయంగా బాధ పెట్టిన వాళ్ళు పాడైపోయినట్లుగా మరి చరిత్రలో చాలా కథనాలు మనం వినపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయాసపడతారని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం అంతటినీ కూడా క్లుప్తంగా తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకొని తదుపరి మెసేజ్లోకి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి, మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఈ దినాన ఉదయకాలంలో లేచి లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ధ్యాన కుడికిలో జాయిన్ అయ్యి ఈ విధంగా నేను ప్రార్థించడానికి, అలాగే మా గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తుతులు తండ్రి. అలాగే మీ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండాన్ని ఇప్పటి వరకు వివరించినటువంటి మీ యొక్క దాసులు అనిల్ గారిని బట్టి విజ్ఞాపం చేస్తున్నాము. మరి నేటి నాయన మా క్రైస్తవులకి బుద్ధి జ్ఞానం కలగటానికి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాలను, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలను మేము నేర్చుకొని ఉన్నాము తండ్రి. మరి ఆనాడు పితరులు పవిత్రులుగా ఉండాలని, పవిత్రమైన భక్తి కలిగి ఉండాలని మీరు నాయన నిర్ణయించుకొని ఉన్నారు. కానీ నాయన ఆ ప్రజలు అపవిత్రులైనప్పుడు వాళ్ళ అపవిత్రతను మరి గమనించి వారిని ఎలా మరి వెలపల పెట్టాలో, వాళ్ళు చేసినటువంటి అపవిత్రతకి పాప క్షమాపణ ప్రాయశ్చిత్తము ఎలా చేయాలో కూడా మరి వాళ్ళకు నేర్పించారు తండ్రి. అలాగే నాయన ఈ రోజు కూడా మరి దేవకిరణ గారిని బట్టి ఆయన మరి మా దగ్గరికి మంచి సమాచారాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమైతే మరి విషయాలు సిద్ధం చేసుకొని మాకు తెలియజేయడానికి మరి మా మధ్యకు వస్తున్నారో ఆ విషయాలు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని దయచేయండి. మరి గత పాఠంలో మరి రక్షణ పొందినటువంటి వారు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారో అనేటువంటి విషయాలను మేము నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా మరి అనేక విషయాలు మేము నేర్చుకొని ఆత్మ సంబంధంగా మరి బలపడటానికి మంచి విషయాలు మీ యొక్క దాసుల ద్వారా తెలియజేస్తారని ఆశపడుతూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా
సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందుగా మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోక తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినములో నీతిమంతునిగా తీర్చుట అనే పాఠానికి ఒక వివరణ మనము తెలుసుకున్నాం. ఈరోజు మనము నీతిమంతునిగా తీర్చుటలో దేవుడు అనుసరించిన విధానం, ఎలా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. అందులో భాగంగా నిన్నటి దినాన మనము క్షమాపణ అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు మనము రెండవ విషయాన్ని మనము ధ్యానిద్దాము. రెండవ విషయం ఏమిటి అంటే లెక్కించడం లేక ఆరోపించడం లేక నీతిమంతునిగా ఎంచుకోవడం. ఈ విషయాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యము నుండి పరిశీలన చేద్దాం. మొదటిగా, దేవుడు ఒక పాపిని నీతిమంతునిగా ఎంచే విధానాన్ని మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ దేవుడు అని ఇచ్చబడిన అంటే ఎంచబడుట అంటే ఆయన వాస్తవానికి అతడు నీతిమంతుడు కాదు, కానీ అతనిని నీతిమంతుడు ఎంచుకోవడం లేక ఆరోపించడం. మనమందరము కూడా దోషమే, కానీ దేవుడు దోషమును మన మీద మోపక తన కుమారుని మీద మోపి ఆయనకు శిక్ష విధించి మనం నిర్దోషులుగా కనుక అంటే ఆయన అనుగ్రహించిన క్షమాపణ ద్వారా మనలను ఆయన ఎంచుకుంటున్నాడు నీతిమంతులుగా.
ఇది మనం ఆలోచించాలి. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని ఇతడు నీతిమంతుడు అని నీతిమంతునిగా ఎంచుట అనేది ఆ వ్యక్తి జీవితంలో అది గొప్ప అదృష్టముగా, లేక గొప్ప భాగ్యముగా, లేక గొప్ప ధన్యతగా భావించవలసిన ఆ యొక్క స్థితి. కనుక దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడంలో క్షమాపణ అనుగ్రహిస్తూ మనలను నీతిమంతులుగా ఆయన ఎంచుకుంటున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుందాం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇక్కడ అంటే మనం చదువుకున్న కీర్తన మరలా పౌలు గారు ఇక్కడ రిపీట్ చేస్తూ ఉన్నాడు. పైన 7వ వచనాన్ని మనం చూస్తే ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కనుక ఇక్కడ దీని గురించి పైన 6వ వచనంలో పౌలు గారు అంటాడు, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే క్రియలు లేకుండా అంటే ఏది చేయకుండా, అంటే పాప నివారణకు సంబంధించిన, పాప పరిహారమునకు సంబంధించినది ఏది చేయకుండానే ఆయన నీతిమంతుడుగా ఎంచుతున్నాడు. కనుక అతడు ధన్యుడు. కనుక మనం నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటూ ఉంటాం. కనుక అది చాలా కష్టమైంది, చాలా శ్రమతో కూడింది, అసాధ్యమైంది. కానీ అది దేవుడు తన మహాకృప చేత మనలను నీతిమంతులుగా ఎంచుట, నీతిమంతులుగా తీర్చుట అనేది ఒక గొప్ప ధన్యత. కనుక ఒకటి ఆయన క్షమిస్తున్నాడు, రెండవది ఆయన ఎంచుకుంటున్నాడు. మనం నీతిమంతులం కాకపోయినప్పటికీ నీతిమంతులుగా, తన దృష్టిలో నీతిమంతులుగా ఆయన ఎంచుకుంటున్నాడు. అంటే దేవుడు ఎంచుకొనుట ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. దేవుడు క్షమించుట ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాస్తవానికి మనం నీతిమంతులం కాము, మనం నీతిమంతులం అనిపించుకునే అర్హత మనకి లేదు, కానీ దేవుడు ఎంచుకుంటున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యమైన విషయం. అంటే ఏదో ఒకటి కాదు, కానీ లేక అలా కేవలం భ్రమింప చేయటం కాదు, కానీ వాస్తవంగా ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచుటకు మన పాపాలను క్రీస్తు ప్రభు యొక్క లెక్కలోనికి చేర్చాడు. అంటే ఆయనను పాపిగా చేస్తూ మనలను నీతిమంతునిగా చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. అనగా నిర్దోషి అయిన వానిని దోషిగా ఎంచి, దోషిగా ఉన్న వానిని తనకు బదులుగా నిర్దోషిగా ఎంచటం, ఇది దేవుడు పాపి పట్ల జరిగించే ఒక అద్భుతమైన ప్రక్రియ.
ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుని యొక్క నీతి అంటే క్రీస్తు మనం నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అలాంటి ప్రధాన యాజకుని ఆయన మన కోసం దోషిగా చేశాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్లో, అంటే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నీతి అనే దానిని తీసుకొని మనకు అతికించాడు, అంటే మనకు ఆపాదించాడు. మన పాపి అని మనలో ఉన్న దాన్ని తీసుకుని వెళ్ళి యేసు ప్రభుకు ఆయన దాన్ని అంటించారు. అంటే ఇది స్వభావ సిద్ధంగా, అంటే న్యాచురల్గా ఆయన నీతిమంతుడు, న్యాచురల్గా మనము పాపులం. అయినప్పటికీ ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఆయన ఉచితముగా మనకు నీతి అనుగ్రహించడానికి తన కుమారుని దోషిగా, పాపిగా చేశాడు. ఇది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత 3వ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 3వ విషయం ఏమిటి అనేది మనం చూస్తే సహవాసం. ఈ సహవాసాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. అంటే ఒకే దేవుడు, అంటే ఆ కింద వచనాన్ని మనం కంప్లీట్గా చదువుకుంటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇది దేవుడు మరియు విశ్వాసి మధ్య ఉండే ఒక రిలేషన్. ఈ రిలేషన్ అంటే తండ్రి కుమారుల మధ్య ఉండే ఒక సంబంధం. అంటే ఒకటి నీతిమంతులం కాకపోయినప్పటికీ నీతిమంతులుగా ఎంచుకొనుట, తర్వాత 3వది ఏమిటంటే ఆయన తన యొక్క సంబంధాన్ని మనకు అనుగ్రహించుట, సహవాసాన్ని మనకు అనుగ్రహించుట. ఏమిటి సహవాసం అంటే తండ్రి కుమారుల మధ్య ఉండే సహవాసం, తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధం. ఈ సంబంధం ద్వారా మనము తండ్రితో ఒక గొప్ప సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కనుక దాసుడవు కావు, కుమారుడవే.
కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. అంటే దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ గొప్ప భాగ్యం ఏమిటి అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం. నాయనా తండ్రి అని మొరపెట్టే గొప్ప విధానం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చుతున్నాడు, ఆ నీతి అంటే ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము వివరణ గురించి ధ్యానించాం. ఈ వివరణలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది నీతిమంతులుగా ఎంచుటలో దేవుడు అనుగ్రహించిన విధానము. ఒకటి అది ఆయన మనల్ని నిర్దోషులుగా ఎంచడం, క్షమించడం, అలాగే సహవాసాన్ని అనుగ్రహించడం. అంటే ఇక్కడ పాపికి పరిశుద్ధునికి మధ్య ఒక గ్యాప్ ఉంది. అంటే ఇద్దరు కలిసి నివసించలేనటువంటి ఒక అసహ్యమైన వేర్పాటు అనేది ఉంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కానీ అది తీసేశాడు ఆయన. అది తీసివేసి ఆయన తన సహవాసంలోనికి మనల్ని చేర్చుకున్నాడు. ఇది చాలా లోతైన ప్రాముఖ్యమైన విషయం, మనం గ్రహించాలి. ఉదాహరణకి ఇది మనకు అర్థం కావాలంటే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్తాడు. ఆయన వెళ్ళక ముందు ఒక యూదుడు అన్యుని ఇంటికి వెళ్ళడు కాబట్టి ముందుగానే దేవుడు దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడతాడు. ఆ తర్వాత దర్శనం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత అక్కడ కొర్నేలి పంపిన మనుషులు ఉంటారు. వారు పేతురును ఆహ్వానించడానికి వచ్చారు. దానికి ముందుగానే ప్రభు మాట్లాడుతున్నాడు, ఏమి ఆటంకం చెప్పకుండా వారితో వెళ్ళు అని. వెళ్ళిన తర్వాత కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ పేతురు కొర్నేలితో మాట్లాడే ఒక మాట మనం జాగ్రత్తగా పరిశీలించితే అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయేనను అట్టి వారిని ముట్టుకొనుటయేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే అన్యజాతి వాణిని ముట్టుకొనుట కానీ కనీసం సహవాసం చేయుట కానీ యూదులు చేయరు. అలాంటి ఒక విధానంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి విధానంలో ఉన్న పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారి మధ్య ఒకరినొకరు కానీ కలిసి సహవాసం చేయటం, ఒక చోట కూర్చోవటం, మాట్లాడుకోవటం లేదా భోజనం చేయటం ఇవేమి కూడా లేవు, నిషిద్ధం. పేతురు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిన విషయాన్ని అర్థం చేసుకొని కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంట్లో సహవాసం చేస్తున్నాడు. కొర్నేలి ఇంట్లో భోజనం కూడా చేశాడు. తర్వాత 11వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న యూదులు పేతురు గారిని పిలవనంపించి, నువ్వు అన్యజాతి వారితో సహవాసం ఎలా చేశావు? సరే వెళ్ళి సువార్త చెప్పావు, బానే ఉంది, కానీ ఇంట్లో భోజనం ఎలా చేశావు అని పేతురుతో గొడవ పెట్టుకుంటారు. ఇది ఒక పెద్ద వివాదం అవుతుంది. అంటే ఇందులో ఆ వివాదం తర్వాత పరిష్కరించబడుతుంది. కానీ ఇందులో ఉన్న విషయం ఏంటంటే ఈ అన్ని యూదుడు అనగా సున్నతి పొంది ఒక ప్రత్యేకమైన జాతిగా పరిగణించబడిన వాడు ఒక అన్య జాతి వారితో సహవాసము చేయుట, ముట్టుకొనుట, కలిసి కూర్చుట
అనేవి నిషేధించబడిన సంగతులు. ఈ నిషేధించబడినవి ఎలాగా ఉన్నాయో అలాగే పాపి అయిన వ్యక్తి దేవుని సహవాసము నుండి నిషేధించబడిన వాడు. దేవునితో సహవాసం చేసే హక్కు, అర్హత, యోగ్యత లేనివాడు. కానీ ఎప్పుడైతే పాపిని నీతిమంతునిగా ఎంచుతున్నాడో, నీతిమంతునిగా పరిగణిస్తున్నాడో, నీతిమంతునిగా తీర్చుతున్నాడో, అప్పటి నుండి ఆ వ్యక్తి నిషేధించబడిన ఆ స్థితి నుండి దూరపరచబడి అతడు దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఇది సహవాసం. ఇక మనం 3వ పాయింట్ చెప్తున్నాం. అంటే నీతిమంతునిగా తీర్చడం అనే దాంట్లో ఒక 3వ పాయింట్ మనం చూసినట్లయితే ఇందులో కొన్ని కండిషన్స్ మనం చూద్దాం. ఈ కండిషన్స్ లో ఒకటి ప్రతికూలమైన విధానాన్ని మనం ఆలోచించినట్లయితే రోమాపత్రిక అంటే ఇందులో ఒకటి క్రియల ద్వారా కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేసే ప్రక్రియ అది క్రియల ద్వారా కాదు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 4వ వచనం నుండి మనం చదువుకున్నాం. 4వ వచనం నుండి మనం చదివినట్లయితే ఇక్కడ ఆ మాటలు కనపడతాయి. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేసేవారు ఎప్పుడైనా సరే ఎవరైనా ఆ కూలి డబ్బులు ఆలస్యంగా ఇస్తే, లేక ఇవ్వటానికి మాటి మాటికి అతని చుట్టూ తిప్పించుకుంటూ ఉంటే కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటారు, నువ్వు నాకేమి దానం ఇవ్వటం లేదు అని. అంటే ఉచితంగా నువ్వు నాకు ఇవ్వటం లేదు, దానముగా ఇవ్వటం లేదు. నేను కష్టపడి పని చేశాను, నా పనికి నువ్వు ప్రతిఫలం ఇస్తున్నావు, అంతేగాని దానం ఇవ్వటం లేదు అంట. అలాగే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పని చేయువానికి జీతము రుణమే. ఆ ఇచ్చేవాడు రుణపడి ఉన్నాడు, ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నాడు, కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే ఇక్కడ పని చేసేవాడికి అది జీతం, పని చేయని వాడికి దానమే. మనం పని చేయకుండా, అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఉదాహరణ శిలువ మరణం పొందాలి అని ఒక పని ఉంది, కానీ మనము శిలువ మరణం అనే పని చేయలేదు. అది చేయకుండానే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా అంటే మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడే ప్రక్రియలో అదే క్రియ అలాగే 11వ అధ్యాయం రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అది కృపచేత ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. ఇక్కడ చూడండి, క్రియల మూలమున కాదు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుట అనేది క్రియల మూలమైనది కాదు. క్రియల మూలమైనది అయితే ఇక కృప అనే దానికి విలువ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుటకు కావలసినది అంతా చేస్తున్నాడు. అతడు చేయుట ద్వారా అతడు నీతిమంతుడు అవుతాడు. కానీ ఇక్కడ దేవుడు తన కృప ద్వారా అతడు చేసిన క్రియల మూలముగా కాదు,
తన కృప ద్వారా ఉచితముగా మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. చూడండి, దీనిని తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుకు రాస్తూ ఈ విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము చదువుకుందాం. 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అందులో ఆయన ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లు కాదండి, 5వ వచనాన్ని చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇది నీతి క్రియలు, ఈ క్రియలు చేస్తే మనం నీతిమంతులం అవుతాం అనే ఒక క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే అంటాడు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. ఇక్కడ మనము ఇందులో మొదటి విషయాన్ని ఆలోచిద్దాం. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే అంటే ఆయన కృప ద్వారా, మన క్రియల ద్వారా కాదు, మన క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి మనలను ఆయన నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. క్రియలు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అని మనం గ్రహించాలి. అంటే యూదులు నీతిమంతులుగా తీర్చబడటానికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. అంటే ధర్మశాస్త్రము చేత అంటే ధర్మశాస్త్ర క్రియల చేత. చూడండి, పక్కనే 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి. తీర్చబడడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడడు. తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఇది మనం గ్రహించాలి. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడరు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, ఇది మనకి ఎంతో స్పష్టంగా ఇది చెప్పబడతా ఉంది. కనుక ఇంకా 2వ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా
ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. చూడండి, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, అంటే క్రియ ద్వారా కాదు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఈ మాటలు మనం గమనించితే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. అది దేవుని ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చుతున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే దేవుడే నీతిమంతునిగా తీర్చుతున్నాడు. ఇక వారి మీద నింద మోపేవాడు ఎవరు అంటే అంత ధైర్యం ఎవరికి ఉంది అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక రెండవ విషయం ఏంటంటే కృప ద్వారా. ఒకటి దేవుని ద్వారా అని చెప్పుకున్నాం, రెండవది కృప ద్వారా. తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 3వ అధ్యాయం 7వ వచనం, నిత్య జీవమును గూర్చిన బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంటే ఇక్కడ రెండవది ఏమిటంటే కృప ద్వారా అంటున్నాడు. అంటే ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పైన 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఇది మనం గ్రహించాలి. అంటే ఒకటి దేవుని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, రెండవది కృప ద్వారా నీతిమంతులముగా మనం తీర్చబడుతున్నాం. కృప ద్వారానే కానీ క్రియల ద్వారా కాదు. తరువాత మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అంటాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కనుక ఒకటి దేవుని ద్వారా, రెండు దేవుని కృప ద్వారా, మూడవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన రక్తమే మనము నీతిమంతులవుటకు కారణమవుతుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతివంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించున్నందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై
ఉండుటకు ఆయన అలాగు చేసెను. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆ రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. తర్వాత 4వ విషయాన్ని మనం గమనిస్తే విశ్వాసము ద్వారా అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే ఇందులో మనము దేవుని ద్వారా అంటే అది ఆయన చేసే పని. రెండవది కృప ద్వారా, అది కూడా దేవుడి కృప చేసే పని. ఇది క్రీస్తు రక్తము చేసే పని. ఈ 3 కూడా దేవుడి కృప, దేవుడు అలాగే కృప, 3 క్రీస్తు రక్తము, ఈ 3 మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాయి. ఇక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తరువాత విషయాన్ని మనం ఆలోచించినప్పుడు విశ్వాసము ద్వారా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహిద్దాం. విశ్వాసము ద్వారా రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. అంటే విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చుతుంది. కనుక దేవుని కృప, క్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఇక తరువాత మనము అంటే ఈ 3 దేవుని వైపు నుండి జరుగుతున్నాయి. ఇక 4వది ఏమిటంటే మనము విశ్వసించాలి. అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలని అనుకున్నాడు. అది ఆయన నిత్య సంకల్పంలోనే నిర్ణయించిన విధానము. రెండవది ఆయన ఉగ్రత స్థానంలో పాపము పట్ల తీవ్రమైన ఉగ్రత కలిగిన వాడు ఆయన. ఆ ఉగ్రత స్థానంలో తన యొక్క కృపను మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ కృప ద్వారా, ఆ తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించుట ద్వారా, అంటే ఈ 3 కూడా దేవుని వైపు నుండి జరిగిన కార్యాలు. అంత మాత్రమే సరిపోదు, మనము విశ్వసించాలి, దీని అంతటిని విశ్వసించాలి. దేవుడు నన్ను ఉచితముగా నీతిమంతుడుగా తీర్చుతున్నాడు అని మనం విశ్వసించాలి. ఆయన కృప మనల్ని నీతిమంతులుగా తీర్చుతుంది అని మనం విశ్వసించాలి. క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అని మనం విశ్వసించాలి. మనం విశ్వసించకుండా పై 3 మన జీవితంలో ఏమీ చేయలేవు. పై 3 అవి నిలిచి ఉంటాయి, మన జోలికి రావు. ఎప్పుడు మనము విశ్వాసం ఉంచుతామో, ఈ 3టిని నమ్ముతామో, అప్పుడు ఆ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా ఎంచబడతాం. ఇక విశ్వాసం లేకుండా, దానిని మనము నమ్మకుండా, దేవుడు మనం నమ్మినా నమ్మకపోయినా నీతిమంతులుగా తీర్చుతాడు అనే విధానం లేదు. ఇది మనం గ్రహించాలి. మనము నమ్మితేనే దేవుడు ఆ కార్యాన్ని, ఆ మహోన్నతమైన నీతి కార్యాన్ని, అంటే నీతిమంతులుగా చేయుట అనే కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ మనము విశ్వసించకపోయినట్లయితే దేవుడు ఏమీ చేయలేడు. ఇదంతా మన జీవితంలో నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక ఒక పాపి ఈ విషయాన్ని నమ్ముట ద్వారా మన జీవితంలో మనం నీతిమంతులు అవుతాం. ఇక 5వ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించితే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా, చూడండి, పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులం అవుతున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుందాం. 24వ వచనం, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు
విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఈ లేపబడటమే పునరుద్ధానం. పునరుద్ధాన సత్యాన్ని మనము నమ్ముట ద్వారా మనము నీతిమంతులముగా ఎంచబడతాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే ఒక రీజన్ లేక కారణం. ఏమిటి కారణం అంటే మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన లేచుట ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఈ పునరుద్ధాన సత్యాన్ని మనము నమ్మాలి. ఒకవేళ ఇంకా మనము దానిని నమ్మకపోయినట్లయితే మన జీవితంలో అది నీతిగా ఎంచబడదు. కనుక మనం చేయవలసిన పని ఏమిటంటే నీతిమంతులముగా ఆయన మనల్ని ఎంచుతున్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆ నీతి ద్వారా పునరుద్ధాన సత్యాన్ని మనము విశ్వసించుట ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని విశ్వసించుట ద్వారా, అలాగే ఆ దేవుని కృపను విశ్వసించుట ద్వారా, దేవుని సంకల్పాన్ని అంటే దేవుని ద్వారా నేను నీతిమంతును అవుతున్నాను అనే ఒక విషయాన్ని మనం విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే ఎన్ని గొప్ప విషయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూడండి. అంటే ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా చేయుటకు ఇన్ని కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ విషయాలను క్షుణ్ణంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పాత నిబంధనలో ఒకడు నీతిమంతుడిగా చేయటానికి అనేక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలి, కార్యాలు చేయాలి. కానీ ఇక్కడ మనము నీతిమంతులుగా తీర్చబడుటకు మనం ఏమి చేయకుండా కేవలము విశ్వసించుట ద్వారా మాత్రమే, ఆయన చేసిన దానిని అంతటినీ కూడా నమ్ముట ద్వారా, కేవలం విశ్వాసము ద్వారా మనము నీతిమంతులము అవుతున్నాం. ఇలా నీతిమంతులము అవుట ద్వారా దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు అంటే 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే 3వ అధ్యాయం దగ్గర నుండి ప్రారంభిస్తాడు నీతిని గూర్చిన తర్కం. నీతిని గూర్చిన ఈ తర్కంలో ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఆయన ఫైనల్ డెసిషన్, అంతిమ నిర్ణయానికి వస్తాడు. అంతిమంగా ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే అదే 3వ అధ్యాయంలో మరి మానవునికి నీతి ఎలా ప్రాప్తించింది అని మనము పరిశీలించినప్పుడు ఆయన ఆ 3వ అధ్యాయంలోనే సంభాషణ మరలా తిరిగి ప్రారంభిస్తాడు. మనము 23వ అధ్యాయం 21వ వచనానికి వస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కేవలము దేవుడు నమ్ముట ద్వారా మాత్రమే అనుగ్రహించే ఈ నీతి ఎంత గొప్ప నీతో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రియమైన వారులారా, ఈ లోకంలో పాపము ద్వారా శాపగ్రస్తులమైన మనలను తన మహా కృపను బట్టి ఏ విధానాల ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడో ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆయన మన పట్ల మరి ఎటువంటి విధానాలు అనుసరించాడో, రెండవది ఈ చాలా ఉన్నాయి అక్కడ. మనం దేవుడు ఏమేం చేశాడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి అనే విషయాలు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనము నీతిమంతులుగా తీర్చబడటానికి మనము కూడా చాలా చేయాల్సిన అవసరం లేదు.
ఒక్కటే చేయాలి. ఆ ఒక్కటేంటంటే కేవలము విశ్వాసము ద్వారా అంటున్నాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న, అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఏదైతే చేశాడో అది ఆయన ద్వారా, అలాగే ఆయన కృప ద్వారా, అలాగే క్రీస్తు యొక్క రక్తము ద్వారా, అలాగే ఇంకా మనం పరిశీలించితే ఆయన పునరుత్థానము ద్వారా, ఆయన యందు విశ్వాసం ద్వారా, ఇవన్నీ ఆయన జరిగించిన కార్యాలు. కానీ మనం చేయాల్సింది ఒకే ఒకటి, దీనిని అంతటినీ ప్రభువా నేను నమ్ముతున్నాను అని పశ్చాత్తాపంతో మన దేవుడు మన పట్ల చేసిన ఈ కార్యాలన్నింటినీ హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు పాపము నుండి విడిపించబడి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే నీతిమంతులుగా మనల్ని తీర్చుటకు దేవుడు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. కొన్ని యుగాల నిరీక్షణ ఆయన కలిగి ఉండాల్సి వచ్చింది. కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపవలసి వచ్చింది. ఆయనను శిలువ మరణానికి అప్పగించవలసి వచ్చింది. ఇదంతా ఒక దీర్ఘకాలికమైన ప్రక్రియ. కానీ నువ్వు ఒక్క సెకండ్లో, ఎంత తక్కువ టైంలో నీ హృదయంలో దీన్ని నమ్మితే చాలు, నువ్వు ఈజీగా నీతిమంతుడు అయిపోతున్నావు. ఇది ఎంత గొప్ప ప్రక్రియ మనం ఆలోచించాలి. ఇది ఎంత గొప్ప ప్రక్రియ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను యోర్దాను నదిలో మునగమన్నందుకు గిర్రున వెనక్కి తిరిగిపోతాడు. అజ్ఞానంతో, అనాలోచనతోటి అతని దాసుడు సలహా చెప్తాడు, నాయన నీళ్లలో మునుగటం ఎంత తేలికైన విషయం, ఎంత టైం పడుతుంది, 1 నిమిషమో 2 నిమిషాలు. నీకు ఏదేదో పనులు చెప్తే నువ్వు 1000 గొర్రె పిల్లలు అర్పించమంటే అర్పిస్తావు, లేదా కొంచెం బంగారం తీసుకురామంటే తీసుకొస్తావు, లేదా ఇంకేదన్నా అన్నదానం చేయమంటే చేస్తావు, ఏదైనా చేయగలవు కదా, అంత సామర్థ్యం నీకుంది, దానికి సిద్ధపడే వచ్చాము మనం. కానీ ఏమీ లేకుండా సింపుల్గా అలా నీళ్లలో మునిగి బయటకు వస్తే నీ రోగం పోతుందని తేలికైన విషయం చెప్పాడు ఈ ప్రవక్త. ఇది ఎంత తేలిక కనుక ఆలోచించమని చెప్పినప్పుడు ఆయన ఆలోచించి అవును కదా అని అలా నదిలోనికి వెళ్ళి మునిగి బయటకు వస్తాడు. అలా మునగగానే బయటకు వచ్చేదాకా కూడా కాదు, అలా మునగగానే అతని దేహం పసిపిల్లవాని దేహం వలె అయిపోతుంది. కనుక దేవుడు పాపిని రక్షించుటకు, పాపిని నీతిమంతునిగా తీర్చుటకు, పాపిని తన కుమారునిగా చేసుకున్నటకు, పాపిని పరలోక రాజ్యానికి వారసునిగా చేయుటకు ఆయన చాలా చేశాడు. ఆయన చాలా గొప్ప పని చేశాడు. కానీ మనము మాత్రము దానిని పొందుటకు చిన్న పని చేస్తే చాలు, తక్కువ టైం తీసుకుంటే చాలు, అసలు శ్రమేమీ లేకుండా దీన్ని విశ్వసించి విశ్వాసము ద్వారా కలిగే విధేయతకు మనం లోనైతే చాలు. దేవుడు మన విషయంలో ఎంత సులభమైన పద్ధతిని అనుగ్రహించాడు, మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్యం ఉంటున్న ప్రియమైన వారులరా, దయచేసి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యము చాలా గొప్పది. కనుక సులభమైన విధానంలో ఆయన మనలను నీతిమంతులుగా చేశారు. కనుక ఈ సులభమైన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించండి. మనము యజ్ఞాలు, యాగాలు, మాలలు, వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు, ఇంకా ఏదేదో చేయాల్సిన పని లేదు. కేవలము నీతి కలుగునట్లు ఒకడు హృదయమందు విశ్వసించును అంటాడు పౌలు గారు. హృదయమందు విశ్వసించితే చాలు. ఎంత తేలికైన సులభమైన పనిని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఈ విషయాన్ని మన జీవితంలో అంగీకరించినట్లయితే, విశ్వసించినట్లయితే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుతాడు. కనుక ఈ విషయాన్ని మనము గ్రహించాలి.
రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. అంతే, నువ్వు విశ్వసించితే చాలు, హృదయంలో నమ్మితే చాలు, దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చుతాడు. కనుక ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా అవుటకు ఇంకా ఎవరైనా ఆలస్యం చేస్తూ ఉంటే ఇకనైనా వాక్యానికి లోబడి దేవుడు ఉచితముగా అనుగ్రహించే నీతిని, తన కుమారుని యొక్క శిలువ బలియాగం ద్వారా అనుగ్రహించే నీతిని నమ్మి ఆ నీతిని పొందుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ లోకములో నీతి లేని మమ్ములను, దుర్నీతి పరులుగా ఉన్న మమ్ములను, పాపులుగా ఉన్న మమ్ములను మీ మహాకృప ద్వారా నీతిమంతులుగా చేయుటకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. కృపగలిగిన తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ మహాభాగ్యమును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని నిత్య నరకము నుండి తప్పించబడే కృప అనుగ్రహించండి. మా తండ్రి, ఈరోజు ఎంతో మంది ఇంకా మీరు ఉచితముగా అనుగ్రహించే నీతిని పొందలేక లోకంలో ఎన్నో నీతి క్రియలని చెప్పబడుతున్న వాటిని చేస్తున్నారు. వారి ధనాన్ని, వారి శ్రమను, వారి ఆరోగ్యాన్ని, వారి కష్టార్జితాన్ని, వారి విలువైన సమయాన్ని ఎంతో ఖర్చు పెడుతున్నారు. కానీ తద్వారా వారు నీతిమంతులు కాలేరు అనే సంగతి వారు ఎరుగకనే అవన్నీ చేస్తున్నారు. వారు ఎరిగే భాగ్యం దయచేయండి. ఈ గ్రూపులో చేరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మహాకృపను బట్టి మా తండ్రి నీతిమంతులుగా తీర్చబెట్ట, మీ కృపను అంగీకరించుటకు కావలసిన జ్ఞానము, గ్రహింపు, విశ్వాసము, విధేయతకున్న మనసు మీరు దయచేయండి. మీ కృపచేత దీవించి ఆశీర్వదించండి. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఉదయకాల సమయంలో గ్రూపులో చేరి వాక్యం వింటున్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. మీరు ఉచితంగా అనుగ్రహించే నీతికి వారసులయ్యే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మాటలు అందరి హృదయాల్లో ఫలింపు చేయండి తండ్రి. మరి గ్రూపులో చేరి వాక్యాన్ని చదివిన వారిని, పాటలు పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని, అలాగే నాకంటే ముందుగా సంఖ్యాకాండాన్ని అనుకోక మెలకువ ఆసక్తి మీరు అలాగే సమయంలో జరగబోతున్న ఆనంద కూడా మీరే మీ కృప ద్వారా నిర్వహించండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి, దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, గ్రూపులో బలహీనులుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితి నుండి మీరు విడిపించండి, దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరచండి. అలాగే మా తండ్రి, మరి 23, 24, 20 తారీఖులు సహోదరి ఏర్పాటు చేసిన ఆ కూడికలను మీరు ఆశీర్వదించి వారు ఎంతో ఆర్థికంగా ఏర్పాటు అన్ని రక్షణార్థంగా మీకు మహిమార్థంగా జరిగించుకుని ప్రార్థించండి. అలా 3, 4, 5 మార్చి నెలలో తారీఖులు జరిగిన అందరి తన ప్రతి కార్యక్రమం మీకు మహిమగా జరిగించుకోనండి మా తండ్రి. అలాగే ఆయా ప్రాంతాలను సౌకర్యం మీరు
మీ కృపచేత ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి అలాగే ఉదయకాలపు ప్రార్థన కూడికను, సాయంకాలపు బైబిల్ ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తరగతి అన్ని ఎంతో ఆధారితంగా బాధ్యతాయుతంగా మీ బిడ్డలను, వారి చేతి పనిని, వారికి కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి హెచ్చించండి తండ్రి. ఇంకనూ అనేక కార్యక్రమాలను మీ నామం పేరట జరిగించాలని మీ దాసుడు తండ్రి కోరుకుంటూ ఉండగా, మీ చిత్తమైతే మీ తరపున లేక మీ యొక్క తండ్రి పరిచర్య కొరకు తలపెట్టే ప్రతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. భవిష్యత్తులో మీరు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదానికి మీ దాసుడు వారసుడయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే సహోదరులు వసంతరావు గారిని, అలాగే తండ్రి మరి హరిత కుమారి గారి యొక్క భర్త గారిని, అలాగే మా తండ్రి మరి ఇద్దరు చిన్నబిడ్డల ఆరోగ్యాన్ని మీ కృపకు అప్పగించుకుంటూ వారందరూ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని పొందుకొని తండ్రి మీ కృపలో బలపరచబడే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.